తయారైంది అన్న వీడియో. దాని కామెంట్స్ ఏమొచ్చాయంటే, కొంతమంది మనం ఎంత చెప్పినా వినరు అని వచ్చాయండి. అలాంటి వినరండి వాళ్ళు, ఎంత చెప్పినా వినరు. అలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఈ లైక్స్, షేర్స్, తిట్టుకుంటా మెసేజ్లు పెడితే ఇంకా రీచ్ వస్తుంది తప్ప వాళ్ళు ఎందుకు మారుతారు? ఓహో, ఇదే కావాల్సి మన సక్సెస్. వాళ్ళు ఎంత తిడితే వాళ్ళకి అంత రీచ్ వస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని కామెంట్స్ వస్తున్నాయి, అన్ని షేర్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ పుష్ చేస్తుంది. ఇదే సక్సెస్ అనుకొని ఇంకా బరి తెగిస్తున్నారు అనమాట. ఇంకా 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 చండాలంగా తయారవుతున్నారు. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే అన్ఫాలో చేయాలి. ముందు అన్ఫాలో చేసి ఎలాంటి లైక్స్, కామెంట్స్, షేర్స్ లేకుండా ఉంటే వాళ్ళు కొంచెం తగ్గుతారు. కానీ వాళ్ళని పుషప్ చేసినట్లే ఉంటుంది. మనం తిట్టుకుంటే పెట్టినా వాళ్ళకి అది సపోర్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి అసలు కామెంట్ అనేది చెయ్యొద్దు. ఒకటి. రెండో కామెంట్ వచ్చేసి, మీ ఆడవాళ్ళే మరి బట్టలు కూడా మార్చుకుంటున్నారన్న కామెంట్ అయితే వచ్చిందంటే అదైతే నిజంగా దరిద్రం అనమాట. సిగ్గేసింది రియల్గా. ఇదైతే నిజం. చాలామంది బట్టలు కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో